రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటి ఏమి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి. నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి. పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ గాని ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం.